ఏం సార్ ఏపీలో డిప్యూటీ సీఎం పదవి కోసం చాలా ట్రెండ్ నడుస్తుంది. లోకేష్ బాబు గారికి ఇవ్వాలి అని చెప్పేసి అది దాని గురించి మీ అభిప్రాయం? లోకేష్ బాబు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు తర్వాత లోకేష్ బాబునే వాళ్ళ లీడర్ అనుకుంటారు. ఒక లీడర్ అనేటైనా ఉన్నతమైన స్థాయిలో స్థితిలో లేకపోతే ఉన్నతమైన పదవిలో ఉండాలని కోరుకుంటారు. తప్పేం అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకటి ఉన్నారు కదా, 2024 ఎలక్షన్స్ లో మెయిన్ కీ రోల్ చేసిన ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది. పవన్ కళ్యాణ్ లక్ష్యమైంది డిప్యూటీ సీఎం లేకపోతే జగన్మోహన్ రెడ్డిని దింపడానికి తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? అంటే ప్రతిపక్షాన్ని కొట్టడం అనేది కామన్ టార్గెట్, దాంతో పాటు పదవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ పదవి ఇప్పుడు నాకు కావాలండి. జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాలకి తొక్కుతా అన్నాడు కానీ నిన్ను తొక్కి నేను ముఖ్యమంత్రి అయితానైతే ఎప్పుడు అనలే. ఎప్పుడు నిన్నారా మీరు? ఆ మాట అనాలంటారా? మెన్షన్ చేసి అనాలే. నీ పార్టీ పెట్టినందుకు, జనసేన పార్టీ పెట్టింది, ముఖ్యమంత్రి అయితానని రావాలి. మరి ఆ మాట లోకేష్ బాబు గారు కూడా అనలేదు కదా. ఎవరు అనకుండా వాళ్ళ బాబాయ్ సీఎం అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? చంద్రబాబు ఉన్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడా? అంటే గవర్నమెంట్ ఫామ్ చేసింది ఓన్లీ టీడీపీ కాదు కదా, కూటమి ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఎన్ని సీట్లు రావాలి? ఈయన కొట్టిన దాంట్లో 100% గెయిన్ చేసాడు కదా. అధికారంలో రావాలంటే సింపుల్ మెజారిటీ ఉండాలి. 170 సీట్లల్లో సగానికంటే ఒక సీట్ ఎక్కువ ఉండాలి. అలాగే సగానికంటే చాలా సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఈయన అవసరమే ఉన్నది. 21 సీట్లతో ఏం అవసరం వాళ్ళకు? ఇప్పుడు సెంట్రల్ ఉన్నది. ఇప్పుడు చెప్తా, సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళకి మెజారిటీ లేదు. బీజేపీ వీళ్ళు గెలిచిన 16-17 సీట్లు టీడీపీ వాళ్ళు గెలిచినాయి. చాలా క్రూషియల్. వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ అప్పుడు వీళ్ళ మాట వాళ్ళు వింటారు. జనరల్ గా లాజిక్ చంద్రబాబు మాట బీజేపీ వాళ్ళు కూడా వింటారు. కానీ పవన్ కళ్యాణ్కి 21 తోటి వీళ్ళకి అవసరం లేదు కదా. వీళ్ళకి ఇంకెక్కువ ఉన్నాయి. సాధారణ మెజార్టీ కంటే ఇంకెక్కువ సీట్లు ఉన్నాయి. అంటే 150 సీట్లు రావడానికి మా నాయకుడే కారణం అని చెప్పేసి కొంతమంది జన సైనికులు అంటున్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఉన్నది, పిఆర్పి ఉన్నప్పుడు ఉన్నది, అంతకుముందు ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకండి. అదేంటంటే ఏపీ ట్రెండ్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకరిని దింపాలనుకున్నప్పుడు దింపుతారు. ఇదే పవన్ కళ్యాణ్ మరి లాస్ట్ టైం కూడా పోటీ చేసింది, ఎందుకు గెలవలే? జగన్మోహన్ రెడ్డి కూడా 151-153 సీట్స్ గెలిచిండు ఓ వేవ్ లా. మరి అప్పుడు ఎవరి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు కదా. ఎందుకు గెలిచిండంటావు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు? జనాలు, ఏపీ ప్రజలు ఒకటి దించాలనుకుంటే ఒకరిని ఎక్కిస్తారు. ఎక్కించేటప్పుడు ఏంటంటే యూజ్ గా వాళ్ళకే మద్దతు తెలుపుతారు. అదే చేసిరు. పవన్ కళ్యాణ్ ఉన్నా గెలుసు, లేకపోతే వాళ్ళు ఇంకా అంతకుముందు వైసీపీ 150 కూడా గెలిచింది. మొన్న ఈ పొత్తు లేకపోతే ఇంకా వాళ్ళు కూడా 150 గెలుసు కావచ్చు. ఇలా సీట్లు ఇవ్వడం వల్లనే గెలిచింది. ఇప్పుడు రైల్వే కోడూరు లాంటి ప్రాంతాలల్లో వీళ్ళు గెలవడం అనేది అసలు వాళ్ళ కార్యకర్తలు కూడా లేరు. ఎందుకు గెలిచినట్టు వాడు? పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ కాదు, తెలుగుదేశం పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ గెలిచారు. చెప్పు 21 సీట్లలో ఎంతమంది గెలిచారు? ఈయనకి 2 చోట్ల పోటీ అయితే గెలవలేదు. ఈయన పాత కథ కదా, కొత్త కథలో 100% మా వాళ్ళు గెయిన్ చేశారు అని చెప్పి నేను ఒకటి చెప్తాను. రాజకీయం అంటే నువ్వు చేతులు ఒప్పుకొని హైదరాబాద్ లో ఉంటే చేయరు. అది ఏంటంటే రూట్ లెవెల్, గ్రామ స్థాయి, వార్డు స్థాయి నుంచి వాళ్ళ క్యాడర్ అనేది ఉండాలి. పవన్ కళ్యాణ్ ఏడు ఉన్నది క్యాడర్. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితులు ఓకే అంటారు అయితే డిప్యూటీ సీఎం లోకేష్ బాబు గారికి ఇవ్వచ్చు? నేను ఓకే అని చెప్పట్లేదు భయ్యా, జరిగే రాజకీయం చెప్తానా. రాజకీయం నాకు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అయితే చూడాలని ఉన్నది. కానీ ఆయన కాదు, నేను అనుకుంటే కాదు. పవన్ కళ్యాణ్ లెక్క సీఎం, ఫ్యాన్స్ లెక్క సీఎం అంటే ఆయన సీఎం అయితే నేను కూడా పవన్ సీఎం అంట. కానీ కాదు, రియాలిటీ వేరు, మనం అనడం వేరు, ఎమోషన్స్ వేరు. సో జరిగే పరిస్థితి ఏంటంటే వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు మాడిఫై చేసుకుంటారు. తప్పు లేదని అంటాను. అంటే జరిగిన షార్ట్ పీరియడ్ ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ షార్ట్ పీరియడ్ లో ఇలాంటి రావడం ఎంతవరకు? 8 నెలలు అనుకుంటా. 8 రోజులలోనే పవన్ కళ్యాణ్ పక్కన పెడతారు అనుకున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవసరం లేకుండా. సో 8 నెలలు అయింది కాబట్టి ఇంకా చాలా ఎక్కువ టైం ఇచ్చారని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.